అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఒక వీడియో విడుదల చేశారు. తాను చెప్పిన దానిని అపార్థం చేసుకున్నారన్నారు. తాను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని, ఇండియా వచ్చిన తర్వాత మీ ప్రతి మాటకు సమాధానం చెబుతానంటున్నారు ఆయన. ఇంతలో వీలైతే నా ట్వీట్ని మరోసారి చదివి అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సో అది ప్రకాష్ రాజ్ ఇచ్చినటువంటి రిప్లై. పవన్ కళ్యాణ్ ఏమన్నారు, అసలు ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ టూ వే, నాట్ వన్ వే. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. ప్రస్తుతం మనం ట్వీట్ చూస్తూ ఉన్నాం. ఈ వ్యవహారం అంతటికి కారణమైనటువంటి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ని చూస్తూ ఉన్నాం. ఈ ట్వీట్ని ప్రకాష్ రాజ్ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఈ ట్వీట్ని మీరు అపార్థం చేసుకున్నారని ఆయన చెప్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన షూటింగ్లో ఉన్నారట, ఇక్కడికి వచ్చాక ఆయన ప్రతి మాటకు సమాధానం చెప్తానని చెప్తూ ఉన్నారు. డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఏ స్టేట్ వేర్ యు ఆర్ డిప్యూటీ సీఎం. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, విచారణ జరపండి, ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. విచారణ జరిపి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వై ఆర్ యూ స్ప్రెడింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ? జాతీయ స్థాయిలో దీన్ని ఎందుకు చిలవలు పలవలు చేసి మీరు దీన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అనేది ఈ లైన్ అర్థం. వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్. ఇప్పటికే మతపరమైన అనేక సమస్యలు దేశంలో ఉన్నాయి. బ్రాకెట్లో థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్, విచ్ మీన్స్ బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్రెండ్స్, అంటే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ మీకు ఎవరైతే కేంద్రంలో ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్. దేనికి థ్యాంక్స్? దేశంలో ఉన్నటువంటి మతపరమైన సమస్యలకు కారకులు వాళ్ళు. సో ఇప్పటికే చాలా మతపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ లడ్డు ఇష్యూని జాతీయం చేసి దీన్ని మీ చిలువలు పొలవలుగా చేసి ఎందుకు మీరు పెద్ద ఇష్యూ చేస్తున్నారు? మీరే కదా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీ రాష్ట్రంలోనే జరిగింది, ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోండి అనేది ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అవసరం లేదు, లేకపోతే మరొక వ్యక్తి అవసరం లేదు. ప్రకాష్ రాజ్ క్లియర్గా చెప్పారు, దీన్ని జాతీయం చేయొద్దు, దీన్ని ఒక పెద్ద సమస్య చేయొద్దు, ఇప్పటికే మతపరమైన సమస్యలు చాలా ఉన్నాయనేది ఆయన క్లియర్ ఇంటెన్షన్. దానికే పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఎందుకు స్పందించకూడదు, సమస్య వచ్చినప్పుడు నేను ఎందుకు ట్వీట్ చేయకూడదు, దాన్ని మీరు తప్పట్టాల్సిన అవసరం ఉంది. దీంట్లో మతపరమైన ఇష్యూస్ ఎక్కడున్నాయి? నేను వేరే మతాన్ని ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఒక ఇస్లాం మతాన్నో లేకపోతే క్రైస్తవ మతాన్ని ఇక్కడ నేను దూషించలేదు, ఎవరిని మాట్లాడలేదు. ఉన్న సమస్యను నేను ట్వీట్ చేశాను. దానికి మీరెందుకు ఈ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారు చూద్దాం. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ టూ వే, నాట్ వన్ వే.
I have extreme respect for you. You know that. సో అది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య. ప్రకాష్ రాజ్ ఏ విధంగా స్పందించారనే దానికి సంబంధించి. సో మరి దీని మీద ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారో ఒకసారి చూస్తాం. చూసిన తర్వాత దాని మీద మాట్లాడదాం మనం. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ చేసిన ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. సో అది పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీటు, దానికి ప్రకాష్ రాజ్ ఇచ్చినటువంటి రీట్వీట్, దానికి రెస్పాన్స్. దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అయినటువంటి రెస్పాన్స్ని మనం చూసాం. దాని తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ రెస్పాన్స్ని మనం చూసాం. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ట్వీట్ని మనం ఇక్కడ గమనించినట్లయితే వీఆర్ ఆల్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ బ్రాకెట్లో ఫిష్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ అండ్ బీఫ్ టాలో, ఏవైతే ఆ లడ్డు నెయ్యిలో ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చాయో ల్యాబ్ రిపోర్ట్లో, దానికి మేము బాగా బాధపడుతున్నాం. Mixed in Tirupati Balaji Prasad, many questions to be answered by the TTD board constituted by YCP government. ఆ టైంలో ఏదైతే టీటీడీ బోర్డు ఉందో వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. అవర్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్. దర్యాప్తు చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన ట్వీట్ సారాంశం ఇది. సో దాన్ని ప్రకాష్ రాజ్ మరొక రకంగా ట్వీట్ చేశారు. మీరు దీన్ని ఎందుకు నేషనల్ ఇష్యూ చేస్తూ ఉన్నారు? జాతీయంగా అనేక రకమైన నిజంగా వాస్తవానికి అందులో మతానికి సంబంధించినటువంటి ఇష్యూ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ మెన్షన్ చేయలేదు. ఏ మతాన్ని కించపరుస్తూ మాట్లాడలేదు. ఆయన ఉన్నటువంటి విషయాన్ని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని ఆయన పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి స్టేచర్ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి బాధ్యత కావచ్చు, ఆయన ఆ రకంగా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని ప్రకాష్ రాజ్ మరొక యాంగిల్లో రీట్వీట్ చేస్తూ దాన్ని రెస్పాండ్ అవుతూ చేసినటువంటి ట్వీట్ను మనం పైన చూడొచ్చు. దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి రియాక్ట్ కూడా మనం చూడొచ్చు. ఎందుకు మేము సమస్యను హైలైట్ చేయకూడదా, మాట్లాడకూడదా అని చెప్పి. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు. నగేష్, ఈ ప్రకాష్ రాజ్ ట్వీట్ అర్థం చేసుకోవడానికి మనకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అవసరం లేదు, ఎవరో దుబాసి వచ్చి మనకు చెప్పాల్సిన పని లేదు. ఆయన క్లియర్ ఇంటెన్షన్స్ కనబడుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇలా ట్వీట్ చేశారో లేదా, ఆయన దీన్ని నేషనల్ ఇష్యూ ఎందుకు చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ దానికి రెస్పాన్స్ కూడా ఇచ్చారు. ఏంటి ఎట్లా చూడాలంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు మళ్ళీ మాట్లాడారు, ప్రకాష్ రాజ్ మాట్లాడి నేను ఏం చెప్పాను మీరేం అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకోవడానికి ఏమన్నా ఆయన రష్యన్ లాంగ్వేజ్లో ఏం రాయలేదు కదా. ఇప్పుడు ఏదైతే ఉందో కౌంటర్ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఏదైతే మతపరమైన ఇష్యూలకు సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. అంటే మిగతా మతాల గురించి మాట్లాడని వ్యక్తులు కేవలం హిందూ మతం పైనే ఎందుకు మాట్లాడుతున్నారనేది పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ప్రకాష్ రాజ్ అడిగారు. ఎందుకంటే లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా భక్తులకున్న అపూర్వమైన విశ్వాసం. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి అంటే విశ్వాసం చూపిస్తారు. కోట్లాది మంది భక్తులు రెగ్యులర్గా తిరుపతి వెంకటేశ్వర స్వామికి వచ్చి దర్శనం చేసుకుంటారు. దానిపైన పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్ష కావచ్చు, లడ్డుకు సంబంధించి సంప్రోక్షణ కార్యక్రమాలు కావచ్చు. అంటే ప్రకాష్ రాజు ఎందుకు ఇంత రియాక్ట్ కావాల్సి వచ్చింది? ఎందుకంటే కేవలం హిందూ మతానికి సంబంధించే నటులు కావచ్చు, మిగతా వ్యక్తులు ఈ హిందూ మతానికి సంబంధించే మాట్లాడుతున్నారు. మిగతా మతాలకు సంబంధించి ఏ వ్యక్తి ఎందుకు మాట్లాడడం లేదు? అంటే ఏ క్రైస్తవ మతం సంబంధించి కావచ్చు, ఇస్లాం మతం సంబంధించి కావచ్చు, ఎవరు కూడా ఎందుకు మాట్లాడడం లేదనేది పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన వ్యవహారం ఇది. కానీ ప్రకాష్ రాజ్ ఇందులో తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీరు సరి చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి, తను విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని చెప్పి ఒక చిన్న వీడియోని, చిన్న క్లిప్ని, ఒక 25 నిమిషాల క్లిప్ని పంపిస్తూ అందులో కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ తాను 30వ తారీఖు నాడు ఇక్కడికి వస్తాను, ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ మీ ప్రతి మాటకు సమాధానం ఇస్తానని చెప్తున్నారు. కానీ ఇది ఏదైతే ఉందో లడ్డుకు సంబంధించి జరిగిన వ్యవహారం, అంటే అందులో పంది కొవ్వు సంబంధించిన నెయ్యి కలపడం కావచ్చు, ఎద్దు మాంసానికి సంబంధించిన నెయ్యి కలపడం కావచ్చు, ఇవన్నీ కూడా మత విశ్వాసాలకు సంబంధించిన అంశం అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సరే అగ్రశ్రేణికి సంబంధించిన నటులు ఎవరైతే ఉన్నారో సంయమనం పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రకాష్ రాజు మాటలు కూడా, అంటే భారతదేశంలో చాలా కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఇష్యూని మీరు ఎందుకు
దేశవ్యాప్తంగా రుద్దుతున్నారు, మతపరమైన గొడవలకు తెరలేపుతున్నారు అనేది ఖచ్చితంగా ఆ పాయింట్ని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారం అయితే ఏదైతే ఉందో లడ్డుకు సంబంధించిన వ్యవహారంలో లక్షలాది మంది అంటే ఇక్కడ ఉన్న భక్తులు కావచ్చు, మిగతా మత విశ్వాసానికి అందులో ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే టీటీడీలో తిరుమల టెంపుల్లో ఆల్రెడీ సంప్రోక్షణ జరుగుతుంది. వాళ్ళ పవన్ కళ్యాణ్ వేరే టెంపుల్స్కి వెళ్ళి కూడా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కానీ ఇదేంటంటే వ్యక్తుల మధ్య వైరుధ్యాలను రగిల్చే విధంగా కూడా వీళ్ళ మాటలు కనిపిస్తున్నాయని ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకాష్ రాజు గతంలో కూడా చాలా మతాలకు సంబంధించిన కావచ్చు, చాలామంది వ్యక్తుల గురించి కావచ్చు కొన్ని కౌంటర్ ట్విట్టర్లు ఇచ్చింది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా అంటే ప్రకాష్ రాజు కూడా సమయోనంగా ఇది మత విశ్వాసాలకు సంబంధించి కాబట్టి ఇందులో ట్విట్టర్లో ఎక్స్ వేదికగా స్పందించాల్సిన అవసరం లేకుంటుండే. ఎందుకంటే వీళ్ళందరికీ కోట్లాది మంది సినిమా అభిమానులు ఉంటారు, వీళ్ళకి ప్రేక్షకులు ఉంటారు. సో ఈ వ్యవహారం ఏంటంటే ఇది అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు ప్రకాష్ రాజు సంబంధించిన అభిమానులు కావచ్చు, మరోపక్క కార్తీ కూడా నిన్న ఒక ఈవెంట్లో చిన్న ప్రశ్న అడిగారు. అక్కడ ఈవెంట్లకు సంబంధించిన యాంకరు లడ్డూకు సంబంధించి ప్రశ్నలతో సెంటిమెంట్కు సంబంధించిన అంశం నేను ఇక్కడ మాట్లాడలేని చెప్పారు. దానిపైన కూడా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. హిందూకు సంబంధించిన వ్యక్తిగా ఎందుకు నువ్వు మాట్లాడమని చెప్పారు. కానీ మళ్ళీ కార్తీ వాళ్ళ క్షమాపణ చెప్తూ ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తను కూడా భక్తుడని చెప్పి క్షమాపణలు చెప్పమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ మాత్రం క్షమాపణలు ఏవీ కోరలేదు. ఖచ్చితంగా తను మాట్లాడిన అంశాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి, ఖచ్చితంగా ప్రతి మీ మాటకు సమాధానం చెప్తానే రియాక్ట్ అయిన మనం పరిస్థితిని కూడా చూడొచ్చు. రైట్. అయితే ఇక్కడ ట్వీట్ మనం అంటే మనకు స్క్రీన్ షాట్లో చూసినట్లయితే ట్వీట్ కొంచెమే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ట్వీట్ కట్ చేయమని చెప్పి మనం పీసీఆర్ని కోరుదాము. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్లో మనం చూసినట్లయితే మెనీ బీ ద టైమ్ హ్యాస్ కమ్ టు కాన్స్టిట్యూట్ ఏ సనాతన ధర్మరక్షణ బోర్డు, ధర్మరక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలి అట్ ఏ నేషనల్ లెవెల్ టు లుక్ ఇన్ టు ఆల్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు టెంపుల్స్ ఇన్ ఎంటైర్ భారతదేశంలో జరిగేటటువంటి ఇలా టెంపుల్ సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు వాటిని డీల్ చేయడానికి సనాతన ధర్మ రక్షణ బోర్డ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలనేది ఆయన ఈ ట్వీట్లో పేర్కొన్నారు. ఏ డిబేట్ హ్యాస్ టు హ్యాపెన్ అట్ ఏ నేషనల్ లెవెల్ బై ఆల్ ద పాలసీ మేకర్స్, రిలీజియస్ హెడ్స్, జుడిషియరీ, సిటిజన్స్, మీడియా అండ్ ఆల్ అదర్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ డొమైన్స్. I think we all should come together to put an end to discretion of Sanatana Dharma in any form. అనేది ఫుల్ ట్వీట్ మనం చూసినట్లయితే. సో మేబీ దీన్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అంటే పైన లైన్స్లో మనకి ఏదైతే కనబడుతుందో అది సాధారణంగా ఒక ఇష్యూకి సంబంధించి లడ్డు ఇష్యూకి సంబంధించి. లడ్డు తర్వాత ఫాలోయింగ్ మనం చూసినట్లయితే షో మోర్ అనేది ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే దాంట్లో పూర్తి ట్వీట్ ఉంది. ఒక ధర్మరక్షణ సనాతన బోర్డు, రక్షణ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేయాలనేది ఒక లైన్ అందులో ఉంది ఆయన ట్వీట్లో. మేబీ దీని మీద ప్రకాష్ రాజ్ అగ్రెసివ్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా అంటే సనాతన ధర్మ పరిరక్షణ సమితి అనేది ఒక బోర్డును భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అదే ఆ భావాన్ని కూడా వ్యక్తపరిచిన పరిస్థితి. ఎందుకంటే లడ్డు అపవిత్రమైందనేది ఆయన భావన కావచ్చు. అంటే కేవలం వ్యక్తికి సంబంధించిన అంశంగానే మనం ఇక్కడ చూడొచ్చు. కానీ ప్రకాష్ రాజ్కి కొన్ని సెక్యులర్ భావాలు గతంలో ఉండి ఉండొచ్చు. కానీ ట్వీట్ ద్వారా వ్యక్తపరచడం, ఎక్స్ ద్వారా వ్యక్తపరచడం అనేది కొంత సందిగ్ధత పరిస్థితి నెలకొంది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే రకరకాల అంశాలు ఉన్నాయి, మతాలకు సంబంధించిన ఇష్యూలు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఆ ఇష్యూని మీరు దేశవ్యాప్తంగా ఎందుకు రుద్దుతున్నారు, మతపరమైన కల్లోలాలు రేపడానికే మీరు మాట్లాడుతున్నారా అనేది డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ని గుచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇంకా మిగతా మతాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఎవరు కూడా ఇందులో వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు ఈ ప్రమేయాన్ని కూడా తీసుకురాలేదు. కానీ కేవలం ప్రకాష్ రాజు సెక్యులర్ భావంతోనే ఈ మాటలు మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగానే రియాక్ట్ అయిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రకాష్ రాజుకు ఈ వ్యవహారంలో ఏం పని, ఎందుకు మాట్లాడుతున్నారు, ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కానే కాదు. కేవలం హిందూకు సంబంధించిన విశ్వాసాలు ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్న భక్తులకు కావచ్చు, అపరిమితమైన భక్తి వ్యవహారం కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించిందే. కానీ ప్రకాష్ రాజు వేరే అంశాన్ని ఇందులో చొప్పించి ఇది వేరే రకమైన ఇష్యూగా తీసుకెళ్తున్నారనేది పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి. మిగతా మతాలకు ఇది జోడిస్తూ ఎందుకు మాట్లాడాలి అంటే భారతదేశం అనేది అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన ఒక పరిరక్షణ కోసం ముందుకు వెళ్తున్న భారతదేశంలో ఇలాంటి నటీనటులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదనేది కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి దీన్ని ప్రకాష్ రాజు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మళ్ళీ తన ట్వీట్లో పేర్కొన్నట్టుగా తను వేరేగా మాట్లాడలేదు, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు చెప్తున్నారు.
ఉన్నారు. మరి ఇండియాకు ప్రకాష్ రాజ్ వచ్చిన తర్వాత మరి వాళ్ళిద్దరు కలుస్తారా, లేదంటే మరి వేరే వేదికగా ఇద్దరు మాట్లాడుకుంటారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ నాగేష్. మొత్తంగా ప్రకాష్ రాజ్ తను చేసినటువంటి ట్వీట్ను మీరు అపార్థం చేసుకున్నారు. నేను ఇండియా వచ్చి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తానని చెప్తూ ఉన్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం ప్రశ్నలు సంధించారు ప్రకాష్ రాజ్కి, ప్రకాష్ రాజ్ వీటికి ఏ రకంగా సమాధానం చెప్పబోతున్నారు, ఒకసారి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ సంధించిన ప్రశ్నలను ఒకసారి చూద్దాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం ప్రశ్నలు సంధించారు ఒకసారి చూద్దాం. ఆయన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తా అంటున్నారు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ స్పందన ఒకసారి చూద్దాం. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ 2-way, నాట్ 1-way. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. పవన్ కళ్యాణ్ సంధించినటువంటి ప్రశ్నలు, ప్రకాష్ రాజ్ ఆన్సర్ చెప్పాల్సినటువంటి ప్రశ్నలు. ప్రకాష్ రాజ్కి ఈ విషయంలో సంబంధం ఏంటి? నేను ఫుడ్ అడల్టరేషన్ గురించి స్పందిస్తూ ట్వీట్ చేశాను, దీంట్లో ప్రకాష్ రాజ్కి సంబంధం ఏంటి? మొదటి ప్రశ్న. ఏ మతాన్ని నేను ఇందులో నిందించాను? మీరు కమ్యూనల్ ఇష్యూస్ అని అంటున్నారు, ఇందులో నేను ఏ మతాన్ని ఇక్కడ నా ట్వీట్లో నేను ఏ మతాన్ని దూషించాను, ఏ మతాన్ని నిందించాను అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. మూడోది, తప్పు జరిగినప్పుడు నేను రెస్పాండ్ అవ్వకూడదా? తప్పు జరిగినప్పుడు నేను రెస్పాండ్ అవ్వకూడదా అనేది ఆయన మూడో ప్రశ్న. దేవతా విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడు, టెంపుల్స్ మీద దాడులు జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వకూడదా? అలాగే ఎవరి కోసం మీరు మాట్లాడుతున్నారు, ఎవరి తరపున మీరు మాట్లాడుతున్నారని ప్రకాష్ రాజ్ని ప్రశ్నిస్తున్నారు. మరో ప్రశ్న, సెక్యులరిజం ఈజ్ 2-way. సెక్యులరిజం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక వర్గానికి సంబంధించింది కాదు, ఇట్స్ 2-way. అన్ని మతాలకు సంబంధించిందే సెక్యులరిజం. సో దానికి సంబంధించి మీరు ఒకవైపు మాట్లాడకూడదు అంటూ ఆయన ఈ ప్రశ్నలు సంధించారు. సో ప్రకాష్ రాజ్ 30వ తారీఖు తర్వాత ఇండియా వస్తున్నారు. ఆ తర్వాత వీటికి ఆయన ఏ రకంగా సమాధానాలు చెప్తారో చూడాలి.